ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇట్లా నిజాలు చెప్తుంటే చాలా మందికి బాధ అవుతుంది, కానీ వాస్తవాలు ఇవే. మిత్రులారా, నేను సూటిగా అడుగుతున్నా ఈ రాహుల్ గాంధీ నిజంగానే ప్రతిపక్ష నాయకుడు అయితే, ఈ రాహుల్ గాంధీకి ఈ నరేంద్ర మోడీకి నిజంగానే శత్రుత్వం ఉండుంటే చిన్న సంబంధం లేని కేసులో ఈయన జైలుకు పంపించినటువంటి ఈ మోదీ రాహుల్ గాంధీని ఇన్ని రోజులు ఉంచునా బయట? రాహుల్ గాంధీని ఇన్ని రోజులు ప్రతిపక్ష నేతగా బయట ఉంచునా? ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే స్కాములకు కన్న తల్లి కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి ఏం లేదు, స్కామ్ లేదు, స్కీమ్ లేదు, కేజ్రీవాల్ తీసుకుపోయి జైలు వేసిర్రు. మరి స్కాములకే తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్న రాహుల్ గాంధీని బయట ఉంచునా ఈ నరేంద్ర మోడీ కానీ, ఈ ఈడీ కానీ, ఈ ఐటీ కానీ ఒక్కసారి ఆలోచన చేయండి.